తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. ఇవాళ ఉదయం 7:27 కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు అటు ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. ఇక కరీంనగర్ కు సంబంధించి వివరాలు అందించేందుకు రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు. గోపాలకృష్ణ, కరీంనగర్ లో ఏ ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి, దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? ఎస్, భూకంపంగా భావించవచ్చు. 5 సెకండ్ల పాటుగా అందరినీ అలజడి సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఉదయం 7:27 సరిగ్గా దాదాపు అన్ని చోట్ల ములుగు కేంద్రంగా, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ములుగు కేంద్రంగా ఈ భూకంపం వచ్చినట్టుగా అధికారులు చెప్తున్నారు. వాతావరణ శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు భూకంపానికి సంబంధించినటువంటి రికార్డు చూస్తే 5.4గా నమోదైంది రిక్టార్ స్కేల్ పై. గతంలో కూడా 2022, 2023 కూడా ఇలాంటి భూకంపమే ఈ సేమ్ ప్రాంతంలో, అంటే ఈ ప్రాంతంలోనే నమోదవుతూ వచ్చింది. అంటే గోదావరి ప్రాంతాలుగా ఉన్నటువంటి కోల్ బెల్ట్ ఏరియా ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనబడుతూ ఉంది. మరోవైపు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం కనిపించింది. హైదరాబాద్ వరకు కూడా మనకు ఈ భూకంప ప్రభావం కనబడతా ఉంది. ములుగు కేంద్రంగా వచ్చినటువంటి ఈ భూకంప తీవ్రత ఇప్పుడు ఈరోజు 5.4గా నమోదవగా, గతంలో వచ్చినటువంటి సందర్భం చూస్తే 3.5గా, అలాగే అంతకుముందు 2.6గా నమోదవుతూ వచ్చింది. అంటే క్రమంగా ఇదే స్వల్ప భూకంపం అని చెప్పుకుంటూ వస్తున్నాం, కానీ క్రమంగా ఇదే ప్రాంతంలో వస్తున్నటువంటి ఈ ప్రకంపనలు ఈసారి తీవ్రత పెరిగింది. రిక్టార్ స్కేల్ పై 5.4గా నమోదైనట్టుగా తెలుస్తోంది. ప్రకంపనలు రావడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. దాదాపుగా ఆ ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీసినటువంటి సందర్భం కూడా కొన్ని చోట్ల కనిపించింది. మరికొన్ని చోట్ల గోడలు నెర్రలు వాచినటువంటి సందర్భం కూడా కనిపించింది. కొన్ని చోట్ల తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ఏరియాస్లో ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. మరి సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఈ ప్రభావం కనబడుతోంది. ఉదయం 7:27 సరిగ్గా 5 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా అయితే తెలుస్తోంది. ఓకే, రైట్ గోపాలకృష్ణ. అది కరీంనగర్ కు సంబంధించి భూకంపం ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాస్ గురించి మనకు గోపాలకృష్ణ వివరాలు అందించారు. ములుగు భూకంప కేంద్రంగా ఉంది. అయితే సింగరేణి బెల్ట్ ఏదైతే ఉందో గతంలో కూడా ఈ ఏరియాలో భూకంపం సంభవించింది. కాకపోతే రిక్టర్ స్కేల్ పై 3.5గా నమోదైంది. క్రమక్రమేణా ఆ తీవ్రత పెరుగుతూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది అని చెప్పేసి మనకు గోపాలకృష్ణ వివరాలు అందించారు.